హే హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఏంటి చాలా రోజులు అయింది ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి గ్యాప్ వచ్చి. సబ్స్క్రైబర్స్ లేరు పెద్దగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంట్రా ట్రావెలింగ్ బ్లాగ్ అని చెప్పి ఫుడ్ బ్లాగ్ పెడుతున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్గా మనం హోటల్ మేనేజ్మెంట్ చేసాము. మనకు వీక్లీ వెనస్డే ఇలా కిచెన్ క్లాస్ ఉంటుంది అనమాట, హాఫ్ డే. యాక్చువల్గా మన కాలేజే హాఫ్ డే. ఆ వెనస్డే మన కిచెన్ క్లాస్ ఉంటుంది. ఇగో ఇలా 9 స్టవ్లు ఉంటాయి. ఒక క్లాస్కి ఒక కిచెన్ రూమ్ ఇచ్చేస్తారు. ఒక్కొక్క స్టవ్ దగ్గర 5 మెంబర్స్ 6 మెంబర్స్ క్లాస్ స్ట్రెంత్ని బట్టి కూర్చోబెడతారు అనమాట. మా చెఫ్ ఉన్నాడు కదా, అతను ఉంటాడు. ఫస్ట్ ఒకరికి ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరికీ షేర్ చేస్తారనమాట సమానంగా. తర్వాత ఒకరి దగ్గరికి వచ్చి చూపిస్తాడు ఈ ఐటెం ఏంటి, ఎలా చేయాలని. ఆ తర్వాత అందరం వేరే మా స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆ ఐటెం చేసుకొని నీట్గా ప్లేట్ ప్రజెంటేషన్ చేసి చెఫ్కి ఇవ్వాలన్నమాట. చెఫ్ టేస్ట్ చేసి ఎవరిది బాగుందో చెప్తాడు. యాక్చువల్గా వీక్లీ ఒక్కొక్క కంట్రీ ఫేమస్ ఐటెం అలా చేపిస్తూ ఉంటారనమాట. ఈరోజు దీని పేరు ఏదో కూడా తెలియదు, మర్చిపోయారనమాట. మీరే చూస్తారుగా. Fruit juice, sir. Fruit juice, okay. So what fruit juice, tomato ketchup. What is that? Salt, sugar, white pepper. Anyone make cornstarch? Get the patient. Hey, पानी डाल और कॉर्न फ्लोर डाल के Boys, very mix together. Okay, fruit juice and ketchup. Okay. Pineapple, orange. Cornstarch. Not too much now. First, little bit, okay. One time, okay. ఆ ప్లేట్లో ఉన్నది ఏంటంటే బాయిల్డ్ నూడిల్స్ అనమాట. నూడిల్స్ని బాయిల్ చేసుకొని ఆరబెట్టుకొని లైట్గా దానిపైన మళ్ళీ కార్న్ఫ్లోర్ ఏదో వేసి డ్రై లాగా చేసి, మనకి వడియాలు చేసినప్పుడు ఎత్తుకునే గిన్నె ఉంటుంది కదా, తులులు గెంటి అలాంటిది. ఆ గెంట్లో నీకు నచ్చిన షేప్ అందులో కనిపిస్తుంది కదా, వడబోసుకునే లాంటిది. అలాంటి దాంతో నచ్చిన షేప్లో అలా వంటగా వేసుకోవచ్చు. లేదంటే పిల్లల గూడు ఉండేట్టుంటుంది కదా, అలా గూడులా షేప్ చేసుకొని అలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. మ్యాచ్ లాగా వస్తుంది అనమాట నూడిల్స్. అలా ఫ్రై చేసుకొని బయటికి తీసామంటే దాని మీద వేసుకొని, తర్వాత బాయిల్డ్ ఎగ్ దాని మీద చేశారంటే ప్రజెంటేషన్ మామూలుగా ఉండదు. లాస్ట్లో చూస్తారు కదా ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంటి దగ్గర. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ దొరికేవే, చాలా ఈజీగా ఉంటుంది. చూసారుగా చాలా ఈజీగా ఉందో, చూస్తేనే తెలిసిపోద్ది. ఒకసారి ట్రై చేయండి, పెద్ద కష్టమేం కాదు అది. అయిపోయిందాన్ని ఏం చేస్తావు పో ఇంకా. Don't put salt and onions. Garnish. Game. దీన్ని ఫ్రెండ్స్ ఏమో అంటారు.
హాఫ్ బాయిల్. Half boil. Sir, French term, what is this, sir? French term. Fresh summer. Sunny side. Hof means sega. Hof. Half boil, huh? Don't put salt, pepper. వంట అది చెప్పింది హాఫ్ బాయిల్. అది అయిపోతుంది Okay, take one put okay. Take one put from there.